స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2024 సంవత్సరం మొదలుకొని మనము సంవత్సరాంతంలోని చివరి దినాల్లో చివరి రోజు ఉన్నాం. 31. మనం కొన్ని క్షణాల్లో 2025లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ యొక్క చివరి రోజును 31 నైట్ని అనేక మంది అనేక చోట్ల అనేక రకాలుగా జరిపించుకుంటూ ఉంటారు. కానీ మనమైతే దేవుని సన్నిధిలో దేవునితో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మనకి ఈ సమయాన్ని ఇచ్చి మనల్ని సజీవరెక్కల్లో ఉంచి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకిస్తే తప్ప ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉండలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు కాబట్టి యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి ఇంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనకిచ్చిన దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఈ గత సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతగానో దేవుడు కాపాడి రక్షించి అనేక సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు అన్నీ కలుగుతూ ఉంటాయి. రక్షింపబడిన వారికైనా రక్షణ పొందని వారికైనా ప్రతి మానవుడికి కూడా కలుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి మనల్ని తప్పించి విడిపించి రక్షించి మనల్ని సజీవరెక్కల్లో సజీవంగా ఉంచి ఇదేనో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కలిగి జీవించాలి. అయితే దేవునికి కృతజ్ఞతగా ఒక కీర్తన మనం చదువుకుందాం. దేవుడు నామాన్ని మహిమపరచుట కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము 103వ కీర్తనలో ఉన్నటువంటి ఒక వచనాన్ని చూద్దాం. ఫస్ట్ 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా, 103వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజు చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దంటున్నాడు. మనకు చేసిన ఉపకారాలంటే మనం ఈ జీవితంలో ఈ యొక్క ఒక్క సంవత్సరం అనే కాదు, మనం బ్రతికి భూమి మీదకి వచ్చి బ్రతికి ఇంతకాలం జీవించినటువంటి ప్రతి నిమిషం కొరకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. మాకిచ్చిన పిల్లలను బట్టి, మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చినటువంటి దీవెనలు బట్టి, మాకిచ్చిన రక్షణ బట్టి, నిత్య రాజ్యం కొరకు కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకు నీకే వందనాలు ప్రభు అని మనకు చేసిన ఉపకారములను దేనిని మరవకుండా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలని దావీదు మహారాజు చెప్తున్నాడు. పై వచనాన్ని చూద్దాం. 1వ వచనాన్ని మొత్తం మనం 103వ అధ్యాయం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఏమంటున్నాడు? నా ప్రాణమా. తన ప్రాణంతోనే దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. మనం కూడా అదే స్థితిలో ఉండాలి. మన ప్రాణంతో మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎప్పుడు ఏం చేయాలంటే మన ప్రాణంతో యెహోవాను మాత్రమే నువ్వు స్తుతించు, యెహోవా కొరకు మాత్రమే జీవించు అని మన హృదయంతో మనం ప్రాణముతో చెప్పుకోవాలని దావీదు మహారాజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించాడు. తనే రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజుతో వ్రాయించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. దేవుని తానికి ఏం చేస్తున్నాడు? దేవునికి తాను అర్పించే స్తుతి అంతరంగంలోంచి నిష్కపటంగా ప్రవహించాలి అంటున్నాడు. నిష్కపటంగా అంటే ఏ దురుద్దేశం లేకుండా నా హృదయంలోంచి నిన్ను ఆరాధించాలి అని తన ప్రాణానికి తను చెప్పుకుంటున్నాడు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని 2వ వచనంలో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దంటున్నాడు. దావీదు మహారాజు ఎన్ని శ్రమలు పడతాడు, ఎంతో వేదన
సౌలు తరుముతూనే ఉంటాడు. దేవుడు రాజుగా సిద్ధపరిచాడు, రాజుగా ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ కూడా అసూయతో ఆ యొక్క సౌలు తరుముతూనే ఉంటాడు. నాకన్నా గొప్పవాడుగా ఉన్నాడని, నాకన్నా జ్ఞానవంతుడిగా ఉన్నాడని తను తట్టుకోలేక తన అల్లుడైనటువంటి దావీదు మహారాజుని సౌలు తరుముతూనే ఉంటాడు. అలా తరిమినప్పుడు కొండల్లో, గుట్టల్లో, గుహల్లో దాక్కుని ఈ యొక్క కీర్తనల గ్రంథం అంతా రాశాడని మనం తెలుసుకుంటాం. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు భరిస్తాడు. ఆ యొక్క అడవుల్లో ఏకాంతంగా గుహల్లో దాక్కుని తిండి లేక, నిద్ర లేక, వసతులు లేక ఎంతో బాధ, వేదన, క్షణక్షణం ఆ యొక్క మరణ భయంతో జీవిస్తూ ఉంటాడు. దేవుని కుమారుడే కదా, మరి దేవుడు తప్పించవచ్చు కదా అని అడుగుతాం మనం. కానీ దేవుని బిడ్డలకి శోధించబడిన మీదట సువర్ణంగా మారుస్తాడు ఆయన. అనేకమైన శోధనలలో మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం జీవించాలి అంటే మనకి శ్రమలు అవసరం. శ్రమలు లేకపోతే మనం ఇతరుల కష్టాలను మనం గ్రహించుకోలేం. శోధించబడిన మీదటే మాత్రమే మనం సువర్ణంగా మార్చబడతాం. లేకపోతే మనం కూడా గర్వంతో, అహంకారంతో జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి అన్యుల కన్నా ఎక్కువ శ్రమలు, శోధనలు దేవుడు పెడుతూ ఉంటాడు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నాకెందుకు ఈ కష్టాల ప్రభువా అని మనం ప్రశ్నించేవారుగా ఉండకుండా, దావీదును ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆయన ప్రవక్త. ఎవరు? దావీదు మహారాజు ఒక ప్రవక్త అయినటువంటి దావీదు మహారాజుని ఎన్నో శ్రమల గుండా ఆయన నడిచి, ఆ శ్రమల్లో రాసినటువంటి గ్రంథాలే ఇవన్నీ కూడా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం అంతా కూడా ఆయన అనుభవించినటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలన్నీ కూడా ఆయన దేవుడు పాదసన్నిధిలో పెట్టి మొరపెట్టి తప్పించుకుని విడుదల పొందుకుని, నా ప్రాణమా ఎందుకు నీలో నువ్వు కృంగుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావని అక్కడ మాట్లాడే వ్యక్తులు కూడా లేని పరిస్థితిలో ఒంటరిగా ఆయన వ్రాసినటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. అక్కడ అడుగుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు అంటున్నాడు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటున్నాడు. మనం ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండవలసిన సమయం వస్తుంది. మనకి ఎంతమంది ఉన్నా మనకు ఒక్కొక్కసారి ఎవరు లేనట్టే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి విడిచిపెడతారు. అయినప్పటికి కూడా మనము దేవుని యందే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన యందే మనము సంతోషించాలి అని దావీదు మహారాజును చూసి మనం నేర్చుకోవాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేవుడు నిన్ను ఎన్నోసార్లు తప్పించాడు కదా, ఎందుకు ఈ సమయంలో భయపడుతున్నావు అని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. ఎన్ని శ్రమల నుంచి నన్ను తప్పించాడు కదా, నా ప్రాణమా ఎందుకు నువ్వు భయపెట్టి నన్ను భయపెడుతున్నావని తన ప్రాణంతో తనే మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. నన్ను అనేకసార్లు తప్పించి ఉన్నాడు. అడవుల్లో, గుట్టల్లో నేను చనిపోయాల్సిన పరిస్థితుల్లో సౌలుకి నేను చిక్కినప్పుడు కూడా ఆ యొక్క సౌలుకి అందకుండా నన్ను కాపాడిన దేవుడు, నన్ను సజీవంగా ఉంచిన దేవుడు. సౌలు కూడా దావీదు మహారాజుకు దొరుకుతాడు. అయినప్పటికీ సౌలుని చంపడు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని ముట్టకూడదని చెప్పి ఆ యొక్క సౌలును కూడా బ్రతకనిస్తాడు. నువ్వు దొరికావు, అయినా సరే నేను నిన్ను చంపకుండా కాపాడని నీ వస్త్రపు చెంగు కూడా కట్ చేసి చూపిస్తాడు. మళ్ళీ అప్పుడు ఎంతో కృతజ్ఞతగా సౌలు ఏం చేస్తాడు, వేషధారణతో, అయ్యో నా కుమారుడా నన్ను బ్రతికించావా అని చెప్పి మళ్ళీ నటించి మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తాడు, ఎంతో ప్రేమ నటించి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంతగానో దావీదు మహారాజుని తప్పిస్తాడు. అయితే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మా దోషాలన్నిటిని కూడా ఆయన క్షమించడానికి సమర్థుడు. మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో మనం పాపాలు చేస్తూ ఉంటాం, రక్షింపబడి కూడా మనం పడిపోతూనే ఉంటాం, తప్పిపోతూనే ఉంటాం. అయినప్పటికి కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని పాద సన్నిధిలో అడుగుతామో దేవుడు మనల్ని
క్షమించే దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నప్పుడు అంటే ఆ యొక్క మార్కు సువార్తలో చూస్తాం మనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. 2:7 వచనంలో ఏముందంటే, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. పైన చూద్దాం. యేసు వారి విశ్వాసమును చూసి 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. పక్షవాయువు గలవాన్ని ఏం చేస్తారు? మంచంతోనే మోసుకొచ్చి, 4 మనుషులు మోసుకొచ్చి ఆ యొక్క యేసు ప్రభు వారి దగ్గరికి స్థలం లేకపోతే ఆ యొక్క పైన పెంకులిప్పి ఆ యేసు ప్రభు వారు ఉన్న చోటుకి ఆ మంచాన్ని దించుతారు. ఆ వారి యొక్క తన యొక్క పక్షపాతంతో ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా ఆ 4 మోసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర దించుతారు. వారి విశ్వాసాన్ని ఎంతగానో మెచ్చుకుంటాడు. మెచ్చుకుని ఆ పక్షవాయువు గలవానితో అంటాడు. ఆ పక్షవాయువు గలవాడు ఈ 4 వ్యక్తులు తీసుకొస్తే తప్ప రాలేని స్థితిలో ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తిని వీళ్ళు మోసుకుని వచ్చారు కాబట్టి వీళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాయువు గలవానితో ఏమంటాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని పక్షవాయువు గలవారిని చూచి పరుపుతోనే దించేది. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. వారి విశ్వాసం తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి పక్షవాయువు గలవానితో ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అంటున్నాడు. అంటే నీ రోగం స్వస్థపరచబడి ఉన్నది అనలేదు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటాడు. పాపమును బట్టి మనము అనేక రోగాలు శాపాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మనలో ఎప్పుడైతే పాపం బయటకు పోతుందో మనలో ఉన్నటువంటి రోగాలు కూడా బయటకు పోతాయి. మనకేమైనా రోగం కానీ సమస్య కానీ వస్తే, నేను ఏ పాపం చేశానో, ఏ విషయంలో తప్పిపోయానో ప్రభు నన్ను క్షమించు ప్రభు అని, నేను తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పాపాలు చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభు అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో ఆయన మన పాపాలని మన రోగాల్ని కూడా స్వస్థపరచగల దేవుడు. అయితే అక్కడ యూదులు ఏమంటున్నారు? శాస్త్రుల్లో కొందరు ఏమంటున్నారంటే, అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుంటున్నారంట. ఏంటి ఇతను దేవదూషణ చేస్తున్నాడు? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవాడు. కనీసం ఏదో రోగం అంటే ఏదో తన మంత్రంతో ద్వారా శక్తి ద్వారా స్వస్థపరుస్తున్నాడు అనుకోవచ్చు. కానీ నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని ఎలా అంటాడు ఈ మానవుడైనటువంటి వ్యక్తి? అంటే యేసుప్రభు వారిని ఒక మానవుడిగా, ఒక ప్రవక్తగా మాత్రమే వారు గుర్తించారు. కాబట్టి ఇతను ఎలా పాపాలను క్షమిస్తాడు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు వారి గురించి తప్పుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపము క్షమింపగలవాడు ఎవడని తమ హృదయాల్లో ఆలోచించుకుంటున్నారంట. అయితే దేవుడిని వాళ్ళు మనిషిగా మాత్రమే భావించారు. కానీ దేవుడు మాత్రమే పాపాలు క్షమింపబడ్డాయి అని అన్నాడు. అంటే ఆయన దేవుడు కాబట్టే నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ పాపములను, నీ సంకటములను కుదుర్చువాడు అంటున్నాడు. ఆయన నీ దోషాలన్నిటినీ కూడా క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధికి వెళ్ళినటువంటి మనను కూడా మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనల్ని విమోచించి రక్షిస్తాడు. అలాగే మనము నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా మనం సమాధిలోనికి వెళ్ళినప్పటికీ కూడా మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉండే విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి మాత్రమే ఉండాలి. ఆయన యందు మాత్రమే మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే తప్పులు చేసిన పాపాలు చేసినప్పటికీ మనం తెలిసి కానీ తెలియక కానీ ఏ పాపాలు నాలో ఉన్నాయో ప్రభువా, ఈ రోగం నా మీదకి వచ్చిందంటే నాలో ఏదో దోషం ఉంటుంది, నన్ను క్షమించు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుని మన పాపాలు ఒప్పుకుంటే ఆయన విమోచించగల శక్తిమంతుడు, మన పాపాలను క్షమించగల శక్తిమంతుడు. కాబట్టి పాపములను మనం మనసులో ఉంచుకోకుండా మనం ఒప్పుకుని విడిచిపెడితే వర్ధిల్లునని దేవుని వాక్యం సెలవిస్తుంది.
నీ దోషములను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమిస్తాడని నిన్ను క్షమించి విడిపించగల శక్తిమంతుడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క దోషాలను మనము కప్పిపుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మన పాపాలు క్షమించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. కాబట్టి ఇంతవరకు ఇంకా ఏమైనా మనలో దోషాలు ఉంటే మనం కప్పిపుచ్చుకుంటే, మనుషుల దగ్గర మనం కప్పిపుచ్చుకోవచ్చు కానీ దేవుని సన్నిధిలో మనము కప్పిపుచ్చుకోలేము, దాచుకోలేము. కానీ దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటే మనల్ని విడిపించి, మనల్ని రక్షించి, మనల్ని సజీవ రెక్కలోంచి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవించి సజీవ రెక్కల్లో ఉంచి ఆయన నిత్య రాజ్యానికి వారసులనుగా చెయ్యగల సమర్థుడు. కాబట్టి మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. తన దోషములను కప్పుకొనివాడు వర్ధిల్లడు, తన దోషములను ఒప్పుకొని విడిచిపెట్టివాడు నిత్య రాజ్యానికి వారసుడవుతాడు. అయితే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె మనం చదువుకుందాం. మనం ప్రతి వచనాన్ని మనం ధ్యానిస్తే మనకు టైం సరిపోదు. కాబట్టి ఒక అధ్యాయం అంతటిని కూడా మనం చదువుకుని ధ్యానించుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. మన పాపాలను క్షమించి మన యొక్క దోషాలన్నిటికీ కూడా విడిపించి మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. మనం భ్రష్టత్వంలో అంధత్వంలో ఉండి మనం భ్రష్టత్వంలో నశించిపోయి నిత్య నరకాగ్రికి వెళ్ళవలసినటువంటి మనలందరినీ కూడా ఆయన రక్షించడానికి వచ్చాడు. మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు. ఆయన భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంట. ఆకాశం భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంట. మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మన యొక్క దోషాలను క్షమించి ఆయన ఉన్నతమైనటువంటి తన ప్రేమతో ఆయన కృప మన ఎడల ఉంచుతాడంట. భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నదంట. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అతిక్రమములను పడమటికి తూర్పు ఎంత దూరం, పడమటి తూర్పు ఒకటే అవ్వగలదు, ఎప్పటికీ కూడా ఏకం కాలేదు. అయినప్పటికి కూడా ఆయన మన అతిక్రమములను మన అంత దూరం పరిచాడంట. ఒకటి కాలేదు కాబట్టి పడమటికి తూర్పు ఒకటి కాలేదు కాబట్టి పడమరే, తూర్పు తూర్పే కాబట్టి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడంట. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుల ఎడల ఎంత జాలిపడతాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూనే ఉంటాడు తండ్రి. ఆ యొక్క తల్లిదండ్రులు క్షమించగలుగుతున్నారు అంటే దేవుని ప్రేమ తల్లిదండ్రులు ఉంది కాబట్టే తల్లిదండ్రులు క్షమించగలుగుతున్నారు. కానీ ఇతరులు క్షమించలేని వాళ్ళు పిల్లలకు క్షమించగలుగుతున్నారు అంటే దేవుని ప్రేమ తల్లిదండ్రుల్లో పెట్టాడు కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు మాత్రమే క్షమించగలుగుతారు. మిగిలిన ఎవరు కూడా పిల్లల్ని క్షమించలేరు. అందుకే చెప్తున్నాడు, తన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడంట. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల, దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన జాలి గలవాడు. కన్న తల్లిదండ్రులు ఎంత జాలి చూపించి పిల్లలను క్షమిస్తూ ఉంటారో అదే జాలి
చూపిస్తాడంట తండ్రి. ఎందుకంటే దేవుని ప్రేమ తల్లిదండ్రులు ఉంది కాబట్టి, అంతకన్నా గొప్ప దేవుడు కాబట్టి, మనల్ని పుట్టించిన తల్లిదండ్రులనే పుట్టించినటువంటి దేవుడు కాబట్టి, ఆయన ఎంత ముదిమి వచ్చే వరకు నిన్ను మోచే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు అంటున్నాడు. మన వృద్ధాప్యులకు వచ్చినప్పటికి కూడా ఆయన చిన్న పిల్లల్లాగే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన పిల్లలం, ఆయన చేసిన బొమ్మలం, మనం ఆయన చేతిలో మనము సృష్టింపబడినటువంటి పాత్రలం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల్ని ప్రేమిస్తారో అలాగే తన యందు భయభక్తులు గలవారి ఎడల కూడా ఆయన జాలి పడతానంటున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. చూసారా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిర్మించిన మట్టి బొమ్మలం, ఆయన చేతుల్లో మనం బొమ్మలం కాబట్టి మన యొక్క స్థితి ఏంటో ఆయనకు తెలుసు. మనం ఎంతగా దిగజారిపోతూ ఉంటామో, ఎంతగా పడిపోతూ ఉంటామో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఏమంటున్నాడు? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడంట. మనం మట్టిలోంచి వచ్చామని, ఆయన చేసిన బొమ్మలం కాబట్టి ఆయనకు తెలుసు. మట్టి బొమ్మలైనటువంటి వీళ్ళు, నేను ఊపిరి పోస్తే కదా వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఊపిరి ఉంచితే కదా వీళ్ళు జీవిస్తున్నారు, నేను ఊపిరి తీసుకుంటే వాళ్ళు ఒక్క నిమిషంలో ప్రాణం విడవలసి ఉన్నది. కాబట్టి మన ఎడల ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి, మనం ఏ విధంగా రూపింపబడి ఉన్నామో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మన ఎడల కనికరాన్ని చూపుతున్నాడు. మనం ఎగురు పడుతూ ఉంటాం ఈ లోకంలో, మన ప్రాణం ఉన్నంతకాలం నా అంతటి ఏది లేదు, నా అంతటి వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటాం. కానీ మనము మట్టి బొమ్మలమని మనం గ్రహించాలి. దేవుడు గ్రహించాడు కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. మన ఆయువు ఎలా ఉంది? గడ్డి పువ్వు వలె, గడ్డి వలె. గడ్డి ఎండ వస్తే వాడిపోతుంది, ఆ గడ్డి పువ్వు ఎండ తగిలితే వాడిపోతుంది. అలాగే మన జీవితాలు కూడా నిమిషం మాత్రంలో మన ప్రాణాలు పోతాయి. ఎందుకంటే మనము నీటి బుడగ వంటి వారు. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనము వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఆయన దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి చేర్చబడాలి. ఈ శరీరం మనము ఈ లోకంలో ఈ మట్టి బొమ్మలం కాబట్టి, మట్టితో తయారు చేయబడ్డాం కాబట్టి మట్టిలోనే ఈ శరీరం కలిసిపోతుంది. కానీ ఆయన ఇచ్చిన ఆత్మ మాత్రం ఆయన దగ్గరికే చేరుకుంటుంది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడిపోయాను. అడవి పువ్వు ఎంతో అందంగా ఉంటుంది, సాయంత్రం అవుతులోకి అది వాడిపోతుంది. అలాగే మనం కూడా ఈ లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, ఎంతో ధనం సంపాదించవచ్చు, ఎంతగానో మనం ఉన్నతమైన స్థితిలో జీవించవచ్చు. ఉన్నతమైన స్థితిలో జీవించిన పేదరికంలో ఉన్న అందరూ కూడా గడ్డి వలె నశించుకోవాల్సిన వాళ్ళమే అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవునికి జీవించాలి. ఆ మీద దాని చోటు దానిని ఎరగదు. ఆ యొక్క గడ్డి పువ్వు పోస్తుంది, ఆ చోటు ఎరగదు. ఆ ఎండకి ఎండిపోయినప్పుడు ఆ పువ్వు, ఆ గడ్డి ఎగిరిపోతుంది. అలాగే మనం కూడా ఉన్న చోటుని, ఉన్న స్థలాన్ని, ఉన్న ఇంటిని, ఉన్న పిల్లల్ని, ఉన్న సమస్తాన్ని మనం విడిచి వెళ్ళవలసిన వారమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు కూడా నిలిచి ఉంటుందంట. ఆయన నిబంధనను గైకొనుచు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించినటువంటి ఈ దేవుని మాటలను మనము గైకొనుచు అంటే దేవుని వాక్యానికి లోబడుతూ గైకొనుచు ఆయన నిబంధన గైకొనుచు 17వ వచనం, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఆయన నీతి ఏంటంట? వారికి పిల్లల తరాలు తల్లిదండ్రులు చేసినటువంటి నీతి క్రియలు యుగ యుగాలు తరతరాలు ఆయన కృప తన పిల్లల మీద పిల్లల మీద ఉంటుందంట.
అంటే మనం రక్షింపబడ్డాము అంటే మన పిల్లలు కూడా ధన్యులే. కాబట్టి మనము దేవుని మార్గంలో నడిచి మన పిల్లల్ని దేవుని మార్గంలో పెంచాలి. కానీ ఈ లోకంలో ధనం కోసం ప్రయాసపడుతూ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకస్తుల కోసం మనం జీవించినట్లయితే మనం పిల్లలకి ఇచ్చింది ఏముంటుంది? నిత్య నరకాగ్నికి మనం పంపించిన వాళ్ళం అవుతాం. మనుషులకు భయపడి, ప్రజలకు భయపడి మన పిల్లల్ని దేవుని మార్గంలో దేవుని ప్రేమలో పెంచకుండా మనం లోకస్తులతో కలిసిపోయి పెంచామనుకో, మొక్కై వంగని మానేయిన తర్వాత వంగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బాలుడు నడవలసినటువంటి మార్గం వాడికి చిన్న వయసులోనే నేర్పిస్తాడు. వాడు పెద్దవాడైనప్పుడు కూడా దానిని మర్చిపోడు, విడిచిపోడు. కాబట్టి పిల్లలను మనం దేవుని మార్గంలో పెంచాలి. పెంచినప్పుడే ఆయన యుగయుగాలు తరతరాలు పిల్లలకి తోడుగా ఉంటానంటున్నాడు. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరములా నిలుచును. అంటే మనం రక్షింపబడ్డామంటే మన ధన్యులు. మన పిల్లలు కూడా ధన్యులుగా దేవుని కృపలో ఉంటారు. ఆయన ప్రేమలో దేవుడు పెంచుతాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడంట. యెహోవా ఆకాశం మీద తన సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. పరలోకం మీద భూలోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభు రాజుగా పరిపాలన చేయడానికి అధికారాన్ని తండ్రి అయిన దేవుని యొద్ద పొందుకున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. యెహోవా దూతలు దేవుని దూతలుగా ఉన్నటువంటి వారు దేవుని పిల్లలకు సహాయం చేస్తూ ఉంటారు. దేవుని దూతలు మనకెప్పుడు తోడుగా ఉంటాయి. మనం బయటికి వెళ్తున్నామంటే ఆయన దూతలను మనకి తోడుగా ఉంచుతాడు. దేవుని బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టడు. దేవా, మేము బయటికి వెళ్తున్నాం, నీ దేవదూతలు మాతో ఉంచు, మాకు తోడుగా ఉండు ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థించుకుని అడుగు పెడతామో ఆయన దూతల్ని మనతో పాటు ఉంచుతాడు. అందుకే మనం ప్రార్థించుకుని బయటికి వెళ్తున్నామంటే ప్రతి నిమిషం ప్రార్థన ఆత్మతో మనం నింపబడి ప్రార్థించుకున్నప్పుడు దేవుని దూతలు మనకి ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంచుతాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. ఆయన దూతలు స్తుతిస్తున్నాయి. నిత్యము యుగయుగాలు దూతలు పరిశుద్ధుడు 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 ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నాయి. అలాగే దేవుని పిల్లలైనటువంటి మనందరికీ కూడా దేవదూతలను తోడుంచి ఉన్నాడు. ఆయనను సన్నుతించుడు యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. అందరూ స్తుతించాలి. దేవదూతలు స్తుతిస్తున్నాయి. నా ప్రాణమా యెహోవాను మాత్రమే నువ్వు సన్నతించు అని తన ప్రాణంతో దావీదు మహారాజు చెప్తున్నాడు. మనం కూడా ఎప్పుడు కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని మనము ఈ సంవత్సరం మళ్ళీ మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. 2024ను ముగించుకుని 2025లోనికి మనం అడుగు పెడుతున్నాము. ఈ నూతన సంవత్సరంలో ఈ నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని నిత్యము కూడా మనము మన ప్రాణానికి మనం చెప్పుకుంటూ ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేళ్లను మనం మర్చిపోకుండా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం కీర్తనలు 84:10 చూద్దాం. కీర్తనలు 84:10-12 చూద్దాం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. దేవుని సన్నిధిలో గడపడము ఒక దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టం అంటున్నాడు. మనము ఏ స్థలంలో గడుపుతున్నాము, ఏ సమయంలో ఎక్కడున్నాము అని మనం గ్రహించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో లోక సంబంధమైనటువంటి స్థలాల్లో మనము గడిపి అనేక శోధనలకు గురి కాకుండా దేవుని సన్నిధిలో గడపాలని ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద అన్నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా ఏం చేస్తాడంట? కృపతో పాటు మనకు ఘనతను కూడా
అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే కనుక యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. మనం యథార్థంగా జీవిస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటే చాలు, ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అంటే మనం అడగకపోయినా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డల మీద ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన ఘనత అనుగ్రహించే దేవుడు. ఘనత ఎప్పుడు వస్తుంది? మనల్ని దేవుడు ఘనపరిస్తేనే మనం ఘనత పొందుకుంటాం. కానీ మనంగా మన స్వనీతిని ఆధారం చేసుకుని మనము గొంతెమ్మ కోరికలు కలిగి దేవుని ప్రార్థిస్తే మనం ఘనత పొందుకోలేము. కాబట్టి యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని దావీదు మహారాజు చెప్తున్నాడు. నీ యందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో వారందరూ కూడా ధన్యులు అంటున్నాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వారందరూ కూడా ధన్యులు అంటున్నాడు. ఎందుకు? పరలోక రాజ్యానికి వారసులం, దేవుని పిల్లలం కాబట్టి ధన్యులం. అంతేగాని ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు మనం ధన్యులం. ఈ లోకంలో దేవుని బిడ్డలకి అడగకపోయినా ఇస్తానంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే సైన్యములకు అధిపతి యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మాననంటున్నాడు. ఆయన మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో నింపే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి ఉంటే చాలు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనం ధన్యులు అని ఈ సంవత్సరంలో ఎప్పుడు కూడా మనము ఆయన చేసిన మేళను మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇంకొకటి చూద్దాం, 83:18 చూద్దాం. చివరిగా 83:18 యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో సర్వోన్నతుడవని వారెరుగుదురుగాక. ఏమంటున్నాడు? యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో సర్వోన్నతుడవని వారెరుగుదురుగాక అని ప్రవచిస్తున్నాడు. ఆషాపు కీర్తన ఇది. ఆషాపు కుమారులు రాసినటువంటి కీర్తనలో ఆశీర్వచనం పలుకుతున్నారు లాస్ట్గా. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో సర్వోన్నతుడవని వారెరుగుదురుగాక అంటున్నాడు. అవును, ఈ దినం మేము కూడా ప్రవచిస్తున్నాం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో సర్వోన్నతుడవని ప్రతి ఒక్కరూ ఎరుగుదురుగాక. ఈ దినం మనము ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాము. 2024ను ముగించుకుని 2025లోకి అడుగు పెడుతూ ఈ ఆశీర్వచనాన్ని మనం తీసుకుందాం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో సర్వోన్నతుడవని మనం ప్రతి ఒక్కరూ ఎరుగుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసే దేవుడివి, బలమైన దేవుడివి, నీ బలమైన కార్యాలు జరిగించే దేవుడివి. అవును ప్రభా, అయ్యా మీరు చేసిన ఉపకారములలో మేము దేనిని మరవకుండా అయ్యా తుది శ్వాస వరకు నమ్మకంగా నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అయ్యా మేము నీలో జీవిస్తూ మా పిల్లలు నీ తరతరాలు నీలో పెంచే ప్రేమ కలిగిన వారిగా, నీ యందు భయభక్తులు కలిగిన వారిగా అయ్యా ప్రభా జీవించే కృప నాయన నాకు, మా పిల్లలకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక ప్రతి సంఘాన్ని దీవించి నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడలగా నీ దయలో నీ కృపలో వర్ధిల్లుతూ అయ్యా ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారిగా జీవించే కృప దయచేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకని అయ్యా దావీదు మహారాజు పలికినట్లుగానే అయ్యా మా జీవితాల్లో చేసినటువంటి ఉపకారాలను మేము ఎన్నడూ మరవకుండా అయ్యా మమ్మల్ని ఈ సమయంలో నీ సజీవ రెక్కలోంచి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా తుది శ్వాస వరకు ఈ సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంత వరకు 2025 సంవత్సరం అంతా కూడా నీకు మహిమకరంగా జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్.